క్రైసిస్ విజిఆర్ న్యూస్ కు స్వాగతం. కొంచెం ముస్లిం సమస్యలు అనే ఒక అర్జీ ఇచ్చి అన్నీ రాసి దానికి ఇస్తే దాని ఒక్కొక్కటి ఇది వెంకటగిరి, డక్కిలి, బాలేపల్లి ఈ 3 మండలాల్లో ముస్లిం ఎమ్మెల్యే గారు ఈద్గాకి రావాలి, ఈద్గాలందరి ప్రార్థనలో పాల్గొవాలి. ఈద్గా శనివారం వస్తుంది, శనివారం రేపు ఉగాది, చేయాలన్నా మీ హయాంలోనే చేయాలి తప్ప ఎవరి ఇట్లా గారేస్తున్నాం కదా, పాత్ర మందం అది క్లీన్ చేయించుకుని మీ పీరియడ్లోనే మనం 5 లక్షలు ఇచ్చాము. ఇప్పుడు ఇంకొక 5 లక్షలు మీరు ఇప్పించగలిగితే అదే 30 లక్షలు జీవో కూడా పాస్ అయింది. దాని తర్వాత అది రాలమ్మ పెండింగ్ అయిపోయింది. ఒకటి కేవనా అదో చెప్తాను, అదే వేరేదే 10 బాత్రూమ్లకి 10 వాల్కేరు వెస్టర్న్ 5, మామూలు 5 డోర్లు కూడా స్పెషల్ తెప్పించాం. మామూలు రేక్ డోర్లు వేయడం, ఇట్లా స్పెషల్ డోర్లు మనం ఆ బెడ్రూమ్లో ఎలా వేసుకుంటామో దానికంటే కూడా అధికంగా వచ్చేసాం. అది రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఇఫ్తార్ విందులో పాల్గొనడం జరిగింది. సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ
ఎందుకంటే ముస్లిం సోదరుల అంగడీలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నారు 99%. అందుకని మన ప్రభుత్వం కూడా వాళ్ళకి అన్ని రకాలుగా ఆదుకోవాలనే ఉద్దేశం మన ముఖ్యమంత్రిలో ఉంది. కాబట్టి గతంలో 1,90,00,000 ఇమాములకి ముబాజర్లకి పడ్డాయి. మళ్ళీ ఇప్పుడు కూడా నిన్న మళ్ళీ 6 నెలలకి 40,000 రూపాయలు కూడా పడింది. 45 కోట్లు టోటల్గా స్టేట్ మొత్తం 45 కోట్లు ముస్లిం సోదరుల అకౌంట్లో పడ్డాయి. గత ప్రభుత్వంలో ఎవరు కూడా ఈ విధంగా ఇవ్వాల. ఎందుకంటే మన ముఖ్యమంత్రికి ముస్లింలన్నా కొంచెం వెనకబడినటువంటి వాళ్ళంటే ఆయనకి అన్ని రకాలుగా పైకి తీసుకురావాలి, వాళ్ళ బిడ్డలు బాగుండాలి, వాళ్ళు బాగా చదువుకోవాలని అన్ని రకాలుగా ఈరోజు ఈ ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో పేదరికం లేనటువంటి రాష్ట్రంగా ఉండాలనే కాన్సెప్ట్లో పెట్టుకున్నారు. కాబట్టి అందరినీ కూడా ఎవరైతే వెనకబడి ఉన్నారో వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకొచ్చే విధంగా, వాళ్ళ కుటుంబం కూడా సంతోషంగా ఉండే విధంగా రాబోయే 2047కి ఈ రాష్ట్రం పేదరికం లేని రాష్ట్రంగా చేయాలన్నదే మన ముఖ్యమంత్రి ఉద్దేశం కూడా తెలియజేస్తా ఉన్నాం.